వెల్కమ్ టు రాజ్ న్యూస్. నువ్వొక మెంటల్ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలివి. నేను కాదు, నువ్వే ఒక నార్సిస్ట్, అధికార వ్యామోహం కలిగిన దుర్మార్గుడివి, అవినీతికి పాల్పడి జైలు పాలయ్యావని అంటున్నాడు ఆర్మీ చీఫ్ మునీర్. పాకిస్తాన్లో ఇమ్రాన్ మునీర్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇమ్రాన్ వర్సెస్ మునీర్ అన్నట్లుగా సీన్ మారింది. ఆర్మీ చీఫ్ తీరుతోటి పాకిస్తాన్ ఆగమాగం అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే మునీర్ నియంతలా వ్యవహరిస్తున్నారా? ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారా? ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు పాక్ ఆర్మీ ఎందుకు కౌంటర్ ఇచ్చింది? పదవి కోసమే ఇమ్రాన్ పడిచొస్తున్నాడా? సైన్యం ప్రజల మధ్య చీలికలకు కుట్రలు చేశాడా? పవర్ గేమ్పై ఇవాటి స్పెషల్ డిబేట్. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పాక్ ఆర్మీ మండిపడింది. మునీర్ను ఉద్దేశించి ఇమ్రాన్ చేస్తున్న వ్యాఖ్యలపై కసుమంది. పాక్ ఆర్మీ చీఫ్ ఒక మానసిక వ్యాధితోటి సతమతమవుతున్నాడని, నిర్ణయాల్లో స్థిరత్వం లేదంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం పుట్టించాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ పాక్ సైన్యం విరుచుకుపడింది. మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది ఇమ్రాన్ ఖానే అంటూ కౌంటర్ ఇచ్చింది. కుటుంబ సభ్యుల పరామర్శల సమయాన్ని ఆర్మీ చీఫ్పై దాడికి ఇమ్రాన్ ఖాన్ వినియోగిస్తున్నాడని ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ ఖాన్ ఒక నార్సిస్ట్గా ఆయన అభివర్ణించారు. తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడని దుయ్యబట్టాడు. ఇమ్రాన్కు పొలిటికల్ యాంబిషన్స్ ఎక్కువయ్యాయని, తాను అధికారంలో లేకుంటే మరెవరూ ఉండకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ విమర్శించాడు. తనను జైలు కలిసిన వారితో సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఉపయోగిస్తున్నాడని షరీఫ్ ఆరోపించాడు. అయితే నిజానికి ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అసలు బతుకున్నాడో లేదోనన్న చర్చ జోరుగా సాగింది. దీంతో ఎన్నో విజ్ఞప్తుల తర్వాత ఆయన్ను కలుసుకునేందుకు ఇమ్రాన్ సోదరి ఉజ్మాకు అవకాశం ఇచ్చారు పాకిస్తాన్ అధికారులు. తాను జైల్లో మానసికంగా కుంగిపోతున్నానని, ఎందుకు కారణం ఆర్మీ చీఫ్ మునీర్ అంటూ సోదరితోటి బాంబు పేల్చాడు ఇమ్రాన్. తనను అకారణంగా నిర్బంధించడం వెనుక అసీం పాత్ర ఉందని సోదరి ఉజ్మాతో తెలిపాడు ఇమ్రాన్ ఖాన్. ఆర్మీ చీఫ్ మునీర్ మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తి అని, పాకిస్తాన్లో రాజ్యాంగం చట్టపాలన పూర్తిగా పతనం కావడానికి కారణమయ్యాడని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించాడు. తనను తన భార్యను ఎలాంటి నేరాలు చేయకుండానే కల్పిత ఆరోపణలతోటి జైల్లో పెట్టారని, తనను ఒంటరిగా ఉంచారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించాడు. పీటీఐ పార్టీని పాకిస్తాన్లో లేకుండా చేసేందుకు ఆర్మీ చీఫ్ కుట్రలు చేస్తున్నాడని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీ ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మొదటి నుంచి ఇమ్రాన్ ఖాన్ పట్ల కఠినంగా ఉంటున్న పాక్ ఆర్మీ తాజాగా ఆయనకు మరో హెచ్చరిక కూడా పంపింది. రెచ్చిపోతే పుచ్చిపోవాల్సి వస్తుందన్న వార్నింగ్ ఇచ్చింది. పీటీఐ చేస్తున్న కామెంట్స్పై అర్థం లేనివని మండిపడ్డారు. పాక్ అధ్యక్షుడు అలీ జర్దారీ, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మునీర్ను కొత్తగా సృష్టించబడిన రక్షణ దళాల అధిపతి పదవికి పదోన్నతి కల్పించడాన్ని ఆమోదించిన కొద్దిసేపటికే ఈ పరిణామం జరిగింది.